దీని రేట్ అయితే పడిపోయింది. మార్కెట్‌లో ఎక్కడ చూసినా ఈ సరుకే ఉంది. అందుకే వేరే రకం ఇంకా ఇప్పటి నుంచి హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డైలీ నేను మార్కెట్‌కి వెళ్ళేదానికన్నా ముందే ఫస్ట్ టీ తాగిన తర్వాతనే గడప దాటుతాను. అంటే నిద్ర లేచిన తర్వాత నేను ఇంట్లో చేసుకునే కొన్ని పనులు ఉంటాయి కదా! ఆ పనులన్నీ ముగించుకొని మార్కెట్‌కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా నేను 4 గంటలకు లేవాల్సిందే. లేట్ అయిందంటే గనుక ఖచ్చితంగా మళ్ళీ మార్కెట్‌కి వెళ్ళడానికి కూడా లేట్ అయిపోతది. ఈరోజైతే 4:20కి లేచినా అనమాట. లేట్ అయిందని నేను అంటుంటే ఇంకా బండి తుడుచుకుంటూ ఇంకా లేట్ చేస్తున్నారు మా వారు. మార్కెట్‌కి వచ్చేసరికి ఇంకా పూర్తిగా తెల్లగా అయిపోతుందనమాట. అంటే ఇప్పుడు సీజన్ కదా! లేట్‌గా వెళ్ళినా పర్లేదు సరుకైతే ఉంటది. ఏమంటే ఒక్కొక్కసారి సరుకు తక్కువ వస్తే గనుక తొందరగా అయిపోతుందనమాట. తెల్లవారుజామునే వెళ్ళడం వల్ల కొంచెం క్వాలిటీ ఉన్న సరుకు ఏరుకోవడానికి ఉంటది. లేట్ అయితే గనుక మనకన్నా ముందొచ్చిన వాళ్ళు మంచి సరుకు తీసుకెళ్ళిపోతారు కదా! ఈరోజైతే ఇంకా మార్కెట్ మొత్తం ఎక్కడ చూసినా ఈ కర్బూజాలే అయిపోయినాయి. దీని డిమాండ్ అయితే పడిపోయింది. ఇట్లాంటి రకం కర్బూజా అయితే బాక్స్ రూ. 260 మనం ఎక్కువ మొత్తంలో కొంటే గనక ఇంకా రేట్ తగ్గిస్తారు. అంటే టన్నుల ప్రకారం కొనాలి. తక్కువ సరుకు కొని తక్కువ రేట్ కావాలంటే కుదరదు. ఇంక ఈ సరుకు ఎక్కువ మొత్తంలో అయిపోయింది కదా! ఎక్కడ చూసినా ఇదే వ్యాపారం అవుతుంది. మనం కూడా ఇదే కొంటే గనక వ్యాపారం స్లో అయిపోతుంది. అందుకే ఈరోజైతే సరుకు మార్చాము. ఇట్లాంటి రకం సరుకు అయితే తీసుకొని ఆటోకి పెట్టించేస్తున్నాము. సరుకు కొంచెమే వచ్చిందనమాట అది. అందుకే మనమైతే రాగానే తీసుకొని ఆటోకి పెట్టించేసాం. ఈ ఆటోలో సరుకు చూసి తొందరగా నేను దీన్ని అమ్మే సరుకు అనుకున్నా. కానీ కాదు, ఈ అన్న వాళ్ళైతే మొత్తం లాట్ కొనేస్తున్నారు. మార్కెట్‌లోనే సర్దుకుంటున్నారనమాట. మెత్తగైన పండ్లన్నీ తీసేసి. పెద్ద సాహసం అనే చెప్పాలి ఇంత పెద్ద మొత్తంలో లాట్ కొనడం అంటే. మార్కెట్ నుంచి ఇంటికైతే వచ్చేసినాం. ఈరోజు సరుకు క్వాలిటీ మాత్రం చాలా బాగుందసలు. ఇంతకుముందయితే గనక ఈ క్వాలిటీతో ఉన్న సరుకయితే ఈ రేట్‌కి వచ్చేది కాదు. ఈరోజు రేటు తగ్గింది కాబట్టి ఇంత మంచి క్వాలిటీ మనకి తక్కువ రేట్‌లోనే దొరికింది. బాక్స్ 300 కదా అని 4 బాక్సులు వేసుకున్నాము. రేటు తగ్గినా కూడా ఎక్కువ కొనుక్కోవడానికి గల కారణం ఏంటి అంటే ఇది చాలా సెన్సిటివ్ ఐటెమ్ అనమాట. ఎక్కువ రోజులు స్టోర్ అయితే ఉండదు. ఇంతకుముందు మనం గట్టిది అమ్మాం కదా కర్బూజా. ఈ కలర్ కాదు, వేరే వైట్ కలర్ వస్తుంది కదా అది. అదైతే గనుక మనం 2 రోజులేమి 3 రోజులు కూడా అమ్ముకోవచ్చు సరుకు మిగిలిపోతే గనుక. కానీ ఈ సరుకైతే అట్లా కాదు. ఒకే రోజులో ఖాళీ చేయాలా, తప్పితే రెండో రోజు మిగలకూడదు. రెండో రోజు అంటే కూడా ఇంకా పండు క్వాలిటీ అనేది తగ్గిపోతది. కాబట్టి ఏ రకం సరుకు ఎంత మొత్తంలో తీసుకోవాలో అంత మొత్తం మాత్రమే తీసుకోవాలి. రేట్ తగ్గింది కదా అని చెప్పి మన వ్యాపారంలో అంత సరుకు పోకున్నా కూడా ఎక్కువ తీసుకున్నామంటే గనుక సరుకు మిగిలిపోతుంది. అప్పుడు మనం ఇంకా తక్కువ రేటుకి అమ్ముకోవాల్సి వస్తుందనమాట. అయితే తక్కువ రేటులో మంచి క్వాలిటీ ఉన్న సరుకు దొరికింది కదా అని సంబరపడే లోపే వ్యాపారం అయితే గనక పొద్దున్నంతా బాగా అయింది కానీ మధ్యాహ్నం నుంచి పూర్తిగా డల్ అయిపోయింది. అంటే వ్యాపారం పొద్దున్నంతా పోయింది కానీ పూర్తి మధ్యాహ్నం నుంచి స్లో అయిపోయిందనమాట. బిజినెస్ అయితే ఏం లేదు. అయినా పర్లేదు, దిగులైతే అవ్వలేదు ఈరోజు. ఎందుకంటే దీనికి పెట్టిన డబ్బుల్లో ముక్కాలు భాగం వచ్చేసినాయన్నమాట. అందుకే చింత లేదు. ఎందుకంటే ఒకవేళ ఎక్కువ మొత్తంలో సరుకు మిగిలిపోయి దాని డబ్బులు రాలేదంటే గనక ఎదారవుతది. ఇప్పుడు ఇంకా సరుకు మొత్తం అయిపోయి మనకు కొంచెమే మిగిలింది కాబట్టి పర్లేదు. రేపు పొద్దున్న దీన్ని అమ్ముకున్నా కూడా లాభమే అవుతది. అయితే పొద్దున్న మా ఆయన దీన్ని తీసుకోవాలా వద్దా అన్నట్టుగా తీసుకున్నారనమాట. ఎందుకంటే ఇట్లాంటి సరుకు మిగిలిపోతే గనక డ్యామేజ్ ఎక్కువ వస్తది, తడుస్తది మాలు. అందులో అన్ని పెద్ద సైజు కాయలు ఉన్నాయి కదా, డ్యామేజ్ వస్తే ఎక్కువ వేస్టేజ్ పోతది అనుకున్నారు. కానీ సరుకు మాత్రం మంచి క్వాలిటీదే వచ్చింది. ఇంకా సాయంత్రం 5 గంటలకల్లా దీని రేట్ అయితే చేంజ్ చేసేసినాం. ఎందుకంటే ముక్కాలు భాగం డబ్బులు అయితే వచ్చేసినాయి కదా. ఇంక సరుకు ఎక్కువ మొత్తంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా సరుకు కొట్టాలని చెప్పేసి రూ. 100కి 4 కేజీలు పెట్టేసినాం. ఎందుకంటే మనం రేట్ తగ్గిస్తే కొంచెం ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది కదా సరుకు, అందుకే తగ్గించినాం. నేనైతే ఇంకా సాయంత్రం బండి నుంచి ఇంటికి వచ్చే దారిలో అయితే కనుక అన్ని పింగాణి సామాన్లు ఉన్నాయి. దీంట్లో ఏదన్నా చిన్నది రోల్ ఉందేమో అని చూడ్డానికి వచ్చినా అనమాట. కాకపోతే అన్ని పింగాణి సామాన్లే ఉన్నాయి. నాకైతే రోల్ కనిపించలేదు. సామాన్లయితే అన్నీ గూడా చూడ్డానికి చాలా ముద్దు ముద్దుగా కనిపిస్తున్నాయి. చింతొక్కు, ఉప్పు ఇట్లాంటివయితే గనక వేసి పెట్టుకోవడానికి బాగుంటదనమాట. జంకు తినవి ఇట్లాంటివి. కానీ ఒక్కసారి చేయి జారింది అంటే పగిలిపోతాయి. చాలా జాగ్రత్తగా వాడుకోవాల. నాకు కొనే ఉద్దేశం అయితే లేదు. కానీ అడుగుతున్నాననమాట రేట్ ఎంత అని. ఇక్కడ ఉండేదైతే గనక రూ. 150 అంట. హాఫ్ కేజీ అంటే హాఫ్ లీటర్ పడుతుందంట. దాంట్లోనే లీటర్ పట్టేదైతే గనక రూ. 300 పడుతుందంట. ఇంకేం తగ్గదా అన్నా అంటే రూ. 270 చేసుకుంటానంటున్నారు ఆ అన్న. నా చేతిలో అయితే గనక ఖచ్చితంగా ఒక వారం రోజులు కూడా ఉండవు ఇట్లాంటి సామాన్లు. చేయి జారిపోతాయి. నేను ఎన్నిసార్లు రేట్ అడిగినా కూడా అన్ని రకాల రేట్ చెప్తున్నాడు అన్న అయితే ఓపికగా. ఇంక నేనైతే అక్కడైతే ఏం కొనలేదు కానీ జస్ట్ చూసేసి వచ్చినా అనమాట. రోల్ అయితే లేదు కదా, రోల్ కొనాలనే వెళ్ళినా అక్కడికి. ఇంక మళ్ళీ నేను 8 గంటలకల్లా బండి దగ్గరికి వచ్చేసిన సరుకు అయిపోయిందా లేదా అని. సరుకు అయితే మొత్తం అయిపోలేదు. కానీ మనకైతే దీని డబ్బులు వచ్చి పైన 500 లాభం కూడా వచ్చింది.
రాత్రి 9 గంటలకల్లా వ్యాపారాన్ని క్లోజ్ చేసి మిగిలిన పండ్లయితే బాక్స్‌లో వేసుకొని వెళ్తున్నాం. కొన్ని పండ్లయితే మెత్తగైపోయినాయి. టైం అయ్యే కొద్దీ పండు మెత్తబడుతూ వస్తది. ఇంతకుముందు కడప కర్బూజాలో చూపించినా కదా నేను. సాయంత్రం అయ్యే కొద్దీ టైం పెరిగే కొద్దీ పండుగా మారుతూ వస్తుంది అని. ఆ కడప కర్బూజా ఎంత సెన్సిటివో ఇది కూడా అంతే సెన్సిటివ్ అనమాట. సరుకు మిగిలితే గనక దాన్ని జోపానం చేసేది కష్టం. అయితే ఇంక ఇప్పటి నుంచి ఈ కర్బూజా డిమాండ్ అయితే పడిపోయినట్టే అనమాట. ఎందుకంటే సీజన్ మధ్యలో అయితే బాగుంటది కానీ ఇప్పుడు ఇంకా ఎండింగ్ అంటే పూర్తి ఎండింగ్ అయితే అవ్వలేదు. ఎక్కువ మొత్తంలో స్టాక్ వచ్చేస్తుంది కాబట్టి దీని రేట్ పడిపోతుందనమాట. స్టాక్ తక్కువగా వస్తే రేట్లు ఎక్కువగా ఉంటాయి. స్టాక్ ఎక్కువ మొత్తంలో వచ్చినప్పుడు రేటు తగ్గిపోతది. ఇంకా మన వ్యాపారంలో కర్బూజాకైతే ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మనం తీసుకున్నదే తక్కువ సరుకు. ఆ తక్కువ సరుకులో కూడా మనకి ఫాస్ట్ మూవ్‌మెంట్ అయితే లేదు. సరుకు అయితే ఒక బాక్స్ కన్నా ఇంకా ఎక్కువగానే మిగిలింది. ఏంటంటే గనక మనకి క్వాలిటీ బాగుంది కాబట్టి పొద్దున్నంతా కూడా మంచిగా అయ్యింది వ్యాపారం. దాని డబ్బులొచ్చేసి లాభం వచ్చింది. ఇంకా అదంతా అమ్ముకుంటే గనక రేపు గూడా అది మనకి లాభమే అవుతుంది. సాయంత్రం రేటు మార్చుండకపోయుంటే గనక ఖచ్చితంగా అంత సరుకు గూడా అమ్ముడుపోయుండేది కాదు. రేటు మార్చినందుకే అంత సరుకు పోయి ఇంకా ఇంత మిగిలింది. ఈరోజైతే ఇంక బండి మీద కట్టేయట్లేదనమాట సరుకు మొత్తం. ఇంతకుముందయితే గనక సరుకు పెద్ద మొత్తంలో మిగిలితే బండికి కట్టేవాళ్ళం గదా! ఈరోజైతే బాక్సుల్లోకేసుకొని ఇంక పైనకి తీసుకెళ్తున్నా. ఒకే బాక్స్‌లో తీసుకెళ్ళడానికి అవ్వలేదనమాట నాకు. అందుకే 2 బాక్సుల్లోకి సగం సగం వేసి తీసుకెళ్తున్నా. ఈ వీడియో అయితే నిన్నటిది కాదు మొన్నటిది. 2 రోజులది కలిపి వీడియో పెడుతున్నా. ఎందుకంటే ఒకే రోజులో సరుకు అయిపోలేదు. మొన్నటిది, నిన్నటిది కలిపి ఒకే వీడియోలో పెడుతున్నాను. మాకి మెయిన్ గేట్ కాంపౌండర్‌కి ఒక గేట్ పెద్దదుంది. ఇట్లా మేము ఉండేది సెకండ్ ఫ్లోర్‌లో గదా! ఇక్కడ స్టెప్స్ ఎక్కే దగ్గర ఇంకొక గేట్ ఉందనమాట. ఇట్లా సరుకు మిగిలితే ఇక్కడే పెట్టేస్తాను. నిన్నటి సరుకు ఉంది గదా! ఇంకా స్లో మూవ్‌మెంట్ అయిపోయింది అది గూడా. అందుకే ఈరోజు ఇంకా అరటి పండ్లు ఏసుకొచ్చినాము. ఈరోజైతే కర్బూజా పండ్లు రూ. 100కి 4 కేజీలు, 5 కేజీలు గూడా ఇచ్చేస్తున్నాము. అందుకే పొద్దున్న 11 గంటలకల్లా ఫినిషింగ్ కొంచెం మాత్రమే మిగిలిపోయింది. ఇంక ఇప్పటి నుంచి కర్బూజా వ్యాపారం అయితే డౌన్ అయినట్టే అనమాట. ఎందుకంటే సీజన్ స్టార్టింగ్‌లో మాత్రమే మంచిగుంటది. మధ్యలో బాగుంటది. ఇంక ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ కర్బూజా పండ్లే అయిపోయినాయి గదా! వ్యాపారం అయితే కొంచెం డల్ అవుతది. కాబట్టి మనం కొంచెం వ్యాపారంలో సరుకు మార్చాలని చెప్పేసి అరటి పండ్లు తీసుకున్నాము. నిన్నే రేట్ పడిపోయిందది. కాకపోతే మనం కొంచెం వేరే వెరైటీ తీసుకుందాం గదా అని చెప్పేసి ఇది తీసుకున్నాము. ఇంక ఈరోజైతే గనక పూర్తిగా డౌన్ అయిపోయిందనమాట కర్బూజా రేట్ అయితే. రూ. 100కి 4 కేజీలు గూడా నడుస్తుంది సిటీ అంతా. మామూలు కర్బూజా ఇట్లాంటి కర్బూజా అయితే కాదు. అందుకే దాని డిమాండ్ పడిపోయింది గాబట్టే మనం ఈ కర్బూజా తీసుకొచ్చినాం. ఈరోజైతే కొంచెం తొందరగానే ఇంటికొచ్చేసినాం. రాత్రి 8:30 కల్లా మా ఆయన బండి తోసుకొచ్చినారు. అరటి పండ్లయితే మొత్తం అయిపోలేదు. ఇంకొక 2 గుచ్చులన్నీ మిగిలినాయి. కర్బూజా పండ్లయితే ఇంకా 2 పీసులు మాత్రమే మిగిలినాయి. పర్లేదు ఈరోజు కూడా వ్యాపారం అయితే మంచిగానే అయ్యింది. మెయిన్ క్వాలిటీ బాగుందనమాట అరటిపండు. ఎక్కడ కూడా మచ్చలు లేనివైతే లేవు. మంచి క్వాలిటీ సరుకైతే వచ్చింది. ఇలా రోజు సరుకు రోజు అయిపోతే మంచిగుంటది మనకి. మెయిన్ క్వాలిటీ అనమాట. అంటే క్వాలిటీ బాగున్నప్పుడు కూడా కొన్నిసార్లు వ్యాపారం స్లో అవుతది. అన్ని రోజులు మనవి కాదు వ్యాపారం అన్నాక. మనకైతే 700 లాభం అయితే వచ్చింది. మంచిగానే జరిగింది. ఇది ఈరోజు వ్యాపారం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.